విజయవాడ లయోలో కాలేజ్ గ్రౌండ్ లో వాకింగ్ కు అనుమతి కోరుతూ ఎన్టీఆర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. వాకింగ్ కి అనుమతి కోరుతున్నా కాలేజ్ యాజమాన్యం ఇవ్వడం లేదని వాకర్ రమేష్ తెలిపారు. 30 ఏళ్లుగా తాము వాకింగ్ చేస్తున్నామని, దీనిని ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. మౌన ప్రదర్శన ద్వారా కాలేజ్ యాజమాన్యం దృష్టికి వెళ్లే వరకు పోరాడుతామని వివరించారు. ఇది గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ కాలనీస్, చుట్టుపక్కల ఉన్న కాలనీస్లో వాళ్ళందరూ కూడా లైలా కాలేజ్లో వాక్ చేయడం అనేది ఒక ఆచారంగా ఉండిపోయింది. దాంట్లో చాలా మంది లైలా గ్రౌండ్స్ని వాడుకుని అంతర్జాతీయంగా, జాతీయంగా ఎదిగారు, మారథానర్స్గా ఎదిగారు. లాంగ్ డిస్టెన్స్ సైక్లింగ్లో వరల్డ్ రికార్డ్స్ని క్రియేట్ చేశారు. చాలా మంది ఐరన్ మ్యాన్లు అయ్యారు. ఇక్కడ నుంచి చాలా ఆ గ్రౌండ్ చాలా హెల్ప్ చేస్తూ వచ్చింది వీళ్ళందరి ఫిట్నెస్కి, మానసికంగాను భౌతికంగాను కూడా వాళ్ళు డెవలప్ అవడానికి. దానికి చాలా రుణపడి ఉన్నాం కాలేజ్ మేనేజ్మెంట్కి ఎప్పుడు కూడా. దానికి సడన్గా కోవిడ్లో మూసేసింది, అందరూ మూసేశారు. తర్వాత అన్నీ ఓపెన్ అయినాయి, గ్రౌండ్స్ ఓపెన్ అయినాయి, జిమ్లు ఓపెన్ అయినాయి, స్విమ్మింగ్ పూల్స్ ఓపెన్ అయినాయి. కానీ లైలా కాలేజ్ ఓపెన్ అవ్వలేదు. మళ్ళీ వెళ్ళి అడిగితే అప్పటి నుంచి వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. దగ్గర 4.5 సంవత్సరాల నుంచి ఇవాళ ఉన్న ఈ తీవ్ర నిర్ణయం, గేట్ దగ్గర ఆందోళన చేయాలనే నిర్ణయం ఇవాళది నిన్నటిది కాదండి. దగ్గర 4.5 సంవత్సరాల నుంచి పోరాడి వాళ్ళతో రిప్రజెంటేషన్స్ చేసి, వందలాది లెటర్స్ రాసి, 100 సార్లు కలిసి వాళ్ళ నుంచి రెస్పాన్స్ గతి లేక చేసిన పని అన్నమాట ఇది అంతాను. గవర్నమెంట్కి తీసుకెళ్ళాం, దృష్టికి తీసుకెళ్ళాం. ఎమ్మెల్యే గారు రిప్రజెంట్ చేశారు, ఎంపీ గారు రిప్రజెంట్ చేశారు, కమిషనర్ గారిని కలిసాం, పోలీస్ కమిషనర్ గారిని కలిసాము, మున్సిపల్ కమిషనర్ గారిని కలిసాము, కలెక్టర్ గారిని కలిసాము. అందరికీ రిప్రజెంటేషన్స్ ఇచ్చాము, ఎక్స్ప్లెయిన్ చేసాం మా ప్రాబ్లమ్స్ అన్నింటినీను. కానీ వాళ్ళు కూడా ఎఫర్ట్ పెట్టారు. మరి ఎందుకో తెలియదు, అవ్వట్లేదు. సీఎం గారిని రేపు నెక్స్ట్ వీక్ అనుకుంటున్నాం అనమాట. డిప్యూటీ సీఎం గారిని కూడా డైరెక్ట్గా, లోకేష్ గారిని అందరినీ కలుద్దామని అనుకుంటున్నాం డైరెక్ట్గాను. వీళ్ళు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే వాళ్ళ సమాజంలో ఒక భాగం. లైలా కాలేజ్ కానీ వాళ్ళ ఫాదర్స్ కానీ రెక్టర్స్ కానీ వాళ్ళు ఏమి వేరే వాళ్ళు కాదు కదా, సమాజంలో వాళ్ళు కూడా ఒక పార్ట్ అంతే. లైలా కాలేజ్ ఇది ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ సొసైటీ అన్నప్పుడు వాళ్ళు సమాజంలో చుట్టుపక్కల వాళ్ళని దూరం చేసుకుని, నైబర్హుడ్ని దూరం చేసుకుని దూరంగా వెళ్లే ప్రయత్నం వాళ్ళకి మంచిది కాదు. రెస్పాన్స్ అవ్వలేదు ఇంతవరకు, ఎవరో రారు, బయటికి రారు. వాళ్ళు ఫస్ట్ నుంచి ఉన్న సమస్య ఏంటంటే వాళ్ళు మాట్లాడరు సమాజంతో. వాళ్ళు యాజ్ ఇఫ్ వాళ్ళు ఏదో వాళ్ళ సెపరేట్ ఇది అనుకుంటారు అనమాట, క్లాన్ అనుకుంటారు. వాళ్ళు తెలియదు. మరి సొసైటీతో ఇప్పుడు మాట్లాడరు, చర్చిలకు వెళ్తే మాట్లాడరు, రానివ్వరు, అపాయింట్మెంట్స్ ఇవ్వరు. ఇట్స్ నాట్ ఫెయిర్. ఇవాళ 22nd ఈ సెంచరీలో ఇవాళ అంత అంటరాని వాళ్ళగా సమాజంలో చుట్టుపక్కల అంతరానిగా వాళ్ళగా చూడటం అనేది అంత మంచి పద్ధతి కాదనిపిస్తుంది మాకు అంతా అనమాట. ఆంధ్ర లైలా వాకర్స్ అసోసియేషన్ నాకు తెలిసినంత వరకు ఆంధ్ర లైలా వాకర్స్ అసోసియేషన్ వల్ల కాలేజ్ ప్రతిష్ట పెరిగింది, కానీ ఒక్క చిన్న 1 డిగ్రీ కూడా తగ్గలేదండి. అంత అది అన్ని దృష్టిలో పెట్టుకుని కూడా వాళ్ళు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అనేది దే ఓన్లీ నో ద రీజన్. అది మీరు మీడియా తరఫు నుంచి మీరే వెళ్ళి అడిగితే బాగుంటుంది అనమాట. ఏంటి రీజన్ ఏంటి అనేది అనమాట. అంతా వాళ్ళు చెప్తారు, ఏదో పిచ్చి రీజన్స్ బయటకు వస్తున్నాయి. వాళ్ళు చెప్తున్నారో బయటకు వస్తున్నారో తెలియదు. రమేష్ హాస్పిటల్ వాళ్ళు ఖాళీ చేయట్లేదు, లేకపోతే ఎగ్జిక్యూటివ్ క్లబ్ వాళ్ళు ఖాళీ చేయట్లేదు, ఏదో చెప్తారు. వాట్ ఎవర్ వీఆర్ కన్సర్న్ విత్ రమేష్ హాస్పిటల్ అండి. రమేష్ హాస్పిటల్ ప్రైవేట్ సంస్థ, ఎగ్జిక్యూటివ్ క్లబ్ ఎవరిదో. వాళ్ళకి ఈ కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళకి లీజ్కి ఇచ్చింది. వాళ్ళు లీగల్గా వాళ్ళు ఫైట్ చేసుకుంటున్నారు. ఆ ఇష్యూ బిట్వీన్ రమేష్ హాస్పిటల్ అండ్ కాలేజ్ మేనేజ్మెంట్. వీఆర్ నో వే కన్సర్న్. మధ్య మామూలు